ఎవరితోనన్నా ప్రేమించడము, ఆకర్షణలో పడడము, వీటిని భగవద్గీత వ్యతిరేకించట్లా. ధర్మ అవిరుద్ధ కామోస్మి అన్నాడు శ్రీకృష్ణుడు. కామం కూడా ధర్మబద్ధంగా ఉంటే అందులో కూడా దైవత్వం ఉందంటున్నాడు కృష్ణుడు. అంటే ఈ భగవద్గీత ఈ కామాన్ని కానీ దాన్ని కానీ వ్యతిరేకించట్లా, వద్దనట్లా, ధర్మబద్ధంగా చేయమంటాం. ధర్మబద్ధంగా చేయమంటాం. అదే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ఏంటి ధర్మంగా చేయడం అంటే ముఖ్యంగా ఏం కావాలి అంటే మ్యారేజ్ అనేది ధర్మం అన్నమాట. వివాహ యజ్ఞము అన్నారు. అదొక యజ్ఞం అన్నమాట, అదొక సాక్రిఫైస్. ఏంటి సాక్రిఫైస్ చేస్తుంది అందులో? యువకుడు యువతులకు ఇద్దరికి వారికి ఏవో అంబిషన్స్ ఉంటాయి, జీవితంలో ఎట్లా గడపాలని అంబిషన్స్ ఉంటాయి. కానీ ఒక పెద్ద అంబిషన్, ఆ కృష్ణుని చేరాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, లేకపోతే నేను భగవత్ సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఇద్దరు దగ్గరికి వచ్చారన్నమాట. వివాహం అంటే ఒక దైవ లక్ష్యం కోసం వాళ్ళు వచ్చారు. మరి దాంట్లో వివాహంలో మంత్రం కూడా అదే. మంత్రం కూడా మరి అంటే సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళు. అబ్బాయి సాక్రిఫైస్ చేస్తున్నాడు, అమ్మాయి సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళు ఆ సంబంధంలోకి వచ్చారు.